నాకైతే ఫుల్‌గా భయమేస్తుంది. టైం చూసుకుంటే 12 అవుతుంది. ఈ టైంలో వచ్చి మా ముసలిది ఇక్కడ పంపి డోర్ కొట్టమని చెప్పింది. సో గైస్ కువైట్‌లో ఇంట్లో డ్రైవర్లకి డ్యూటీలు ఎలా ఉంటాయంటే స్కూల్లు, ఇంకా ఇంట్లో పనులు, ఇంకా లేకపోతే ఏమైనా వస్తువులు వీళ్ళకి తెచ్చిను కాకుండా ఇలాంటి డెలివరీ బాయ్ జాబ్ కూడా చేయాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర. ఎందుకంటే వీళ్ళకి ఒకవేళ షాపులు ఉంటే కువైటోళ్ళకి ఆ షాప్‌లో ఏమైనా డెలివరీ ఉంటే అవి కూడా ఇవ్వాలా. కొంతమందికి ఇది ఒక్కటే ఉంటుంది. కొంతమందికి ఎలా అంటే నాలాగా స్కూల్‌లో మళ్ళా వీళ్ళకి వస్తువులు అవన్నీ తెచ్చింది కాకుండా మళ్ళా వీళ్ళకి ఎక్స్ట్రా పనిగా అయితే ఈ డెలివరీ కూడా ఇవ్వాలా రాత్రి ఎంతైనా సరే టైము. ఇప్పుడు నాకైతే ఇది లాస్ట్ ఆర్డర్. ఇది ఇచ్చేస్తే నేను ఇంటికి వెళ్ళొచ్చు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పంచాయతీ జరిగింది. ఇంటి దగ్గర ఏమో 3 గేట్లు ఉన్నాయి. 3 గేట్ల దగ్గర అయితే ఒక బెల్ కూడా లేదు. నేనైతే ముసలిది కాల్ చేసి ఇలా బెల్ కూడా లేదు, ఏం చేయాలి నేను వాళ్ళకి ఫోన్ చేయంటే లేదు ఫోన్ చేయండి నేను అక్కడ డోర్ కొట్టును వాళ్ళు వస్తారని చెప్పింది. ఇంకా నాకైతే ఫుల్ గా భయం వేస్తుంది. ఈ టైంలో 12 గంటలకు వచ్చి ఎవడరా డోర్లు కొడుతున్నా ఏమైనా అరుస్తారని చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకా ఏదైతే అదైంది, నేను వెళ్ళాలి కదా ఇంటికి, చాలా అలసిపోయినా అని చెప్పి అయితే డోర్ కొట్టినాను. అయితే ఎవరు రాలేదు. ఇంకా మీరైతే నాలాగా తొందరపడి ఏం కనుక్కోకుండా రావద్దండి. ఒకవేళ వచ్చేటప్పుడు వాళ్ళకి షాపులు ఉన్నాయి లేదా, పిల్లలు ఎంతమంది టైంకి అన్నం ఇస్తారు లేదా, ఇవన్నీ తెలుసుకొని నేను చెయ్యగలను అనుకున్నప్పుడు మాత్రమే రండి కువైట్ కి.